ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఒక సూటి ప్రశ్న వేసింది. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎందుకు 48 గంటల్లోపు వివరాలు ఇవ్వలేకపోతున్నారని నిలదీసింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోకే ఓటింగ్కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యాల మీద సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం శుక్రవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో విచారణ ప్రారంభించింది. న్యాయమూర్తిగా పదవి విరమణ చేసినటువంటి జస్టిస్ ఏఎస్ బోపన్న గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సభ ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ విచారణ చేపట్టడం గమనార్హం. ఈ కేసును శుక్రవారం చేపట్టాలని ఉదయం న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు. అందుకు స్పందించిన సీజే కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా విచారణ జరిపారు. ఈ అంశం మీద సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని ఈసీ తరపు న్యాయవాది కోరడంతో ఇది సమంజసమేనని, వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. తగిన వెకేషన్ బెంచ్ ముందు ఈ నెల 24 లిస్ట్ చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. ఏడీఆర్ స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది.